ఇప్పుడు ఈ ఎవిస్ హాస్పిటల్ని సంప్రదించండి. స్కానింగ్ కూడా ఫ్రీగా చేస్తున్నారు. ఎవిస్ హాస్పిటల్స్. నమస్కారం గురువుగారు. నమస్కారం. గురుగారు ఇక ఈ 2025 జూలై మాసంలో మకర రాశి వారికి ఎలా ఉండబోతుందో తెలియజేస్తారా? తప్పకుండా. ముందుగా శ్రీ మహాగణపతి దేవతాభ్యో నమః. చూసేవంటి వీక్షబంధుకు నమస్కారం. అంత మంచి జరగాలి. ఏది ఉన్నా, ఏది లేకున్నా ఉన్నప్పటికి కూడా వాస్తవానికి మనోధైర్యం అనేది చాలా అవసరం. ఎందుకంటే ప్రతి మాసాల్లో ఒక్కొక్కరికి సమస్యలు వస్తూ ఉంటుంటాయి కాబట్టి. సో, జూలై మాసంలో కూడా అనేక రకమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు. జూలై మాసంలో కూడా అనేక రకమైన సమస్యలు పడుతున్నారు కాబట్టి, ఆ సమస్య నుంచి కూడా మనోధైర్యం రావడానికి మకర రాశి వాళ్ళు బాగా ఇబ్బంది పడకుండా ధైర్యంగా ఉండడానికి చాలా వరకు చాయ్ చా చాణక్యుల్లాగా ముందు పడుతూ ఉండాలి. వీళ్ళకి 9 లాభము, 8 నష్టం కనపడుతుంది. సో, కాబట్టి కొద్దిగా ఖర్చు విషయంలో జాగ్రత్త వహించుకొని ముందుగా ఎలా చేసుకోవాలి, ఏది ఉన్నా ప్లాన్ చేసుకుంటే చాలా వరకు సక్సెస్ఫుల్ అవ్వడానికి అవకాశం కనపడుతూ ఉంటుంది. సో, ఎలా చేస్తే ఎటువంటి లాభదాయకం ఉంటుంది, ఏ విధానమైనటువంటి ప్రోగ్రామ్ చేసుకుంటే ఎటువంటి ఫలితాలు లభిస్తుంది దానిపైన దృష్టి సాధిస్తే అద్భుతమైనటువంటి ఫలితాలు రావడానికి అవకాశం అనేది కనపడుతుంది. మరి అదే విధంగా రైతులకు చూసుకుంటే అయితే మాత్రం కూడా ఎక్కువ శాతం దిగుమతిలో పైన కొద్దిగా నష్టం వాటించవలసిన పరిస్థితి వస్తుంది. నష్టం వాటించవలసిన పరిస్థితి వస్తుంది కాబట్టి ఒక రైతులు కాస్త దృష్టి వహించాలి. ఏదైనా వర్క్ పైన చూసుకుంటే కొద్దిగా దృష్టి వహిస్తే చాలా చక్కగా మంచి అది కూడా బాగా పండడానికి అవకాశం కనపడుతుంది. మరియు అదే విధానమైనటువంటి గోచరించేటువంటి ఆచరణ ఐటీ రంగంలో పనిచేసే వాళ్ళకి కానీ, డాక్టరేట్ చేసేవాళ్ళకి కానీ, సో ఇతర రంగాల్లో పనిచేసే వాళ్ళకి, సినీ తారాలు కావచ్చు, రాజకీయ వ్యక్తులు కావచ్చు, వాళ్ళకందరూ కూడాను కొద్దిగా సుమారుగా ఉంటుంటుంది. సో, సుమారుగా ఉన్నప్పటికీ కూడా గట్టిగానే బాగానే ముందుగా సాగడానికి అవకాశాలు ఉంటాయి. సో, వీళ్ళంతా ప్రత్యేకమైనటువంటి ఒక ప్రక్రియ ద్వారా వెళ్ళి పూజ పునస్కారాలు చేసుకుంటే అద్భుతమైనటువంటి ఫలితాలు రావడానికి అవకాశాలు కనపడుతుంటాయి. ఇంకెలాంటి పరిహారాలు చేసుకుంటే ఉత్తమమైన ఫలితం కలుగుతుందంటారు? వీళ్ళు ఏంటంటే ఎక్కువ శాతం గ్రామీణ దేవతను ఇప్పుడు ఉన్నామంటే ఆషాఢ మాసంలో గ్రామీణ దేవతను దర్శనం చేసుకొని చక్కగా ఉపాసన చేసుకుంటే అద్భుతమైనటువంటి ఫలితాలు రావడానికి ఆస్కారం కనపడుతూ ఉంటుంది. సో, దేవి దేవతలు ఆలోచించేటప్పటికి ఇటువంటి గ్రామీణ దేవతలకి దానం చేసుకుంటే చాలా చక్కని ఫలితం లభిస్తుంది. చాలా సంతోషం గురువు గారు. మకర రాశి వారి ఫలితాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు.